హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇట్లా చూడండి ఒకసారి మా ఇంట్లో చెట్లు, మా ఇంటి పైన పంది కుక్కలు ఈ మారి చేసినాయి. నైట్ రోజు ఇదే పని చేస్తాయి. ఏం చేసేది, ఎంత కష్టపడి చేస్తే మా ఇంట్లో పాపము రెంట్కు ఉండే అమ్మాయి ఇంత చేస్తుంది పాపం కష్టపడి వాటిని. చూడండి ఎట్ట చేసినా, వాళ్ళు లేరు పాపం, హాలిడేస్ అని ఊరికి పోయినారు. ఎట్ట చేసినాయి చూడండి అవి. ఇట్లా చేసినప్పుడు కొంచెం మట్టి లూజ్గా ఉంటే అవి చేస్తాయి. మట్టి లూజ్గానే ఉండాలా. అటప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకొకటి పాట్ దీంట్లో పెట్టుకోవాలి. కొన్ని రోజులు అట్లా పెట్టినామంటే అవి ఏం చేయవు, ఏం తీలేవు మళ్ళీ. కాబట్టి కొంచెం ఇదైతే చూడండి, ఏరు అంతా ఎట్లా చేసినా చూడండి. ఎంత బాధ అవుతుంది కదండి ఈ అయితే. ఎంత కష్టపడి పాపం కింద నుంచి బండిలో పోయి మట్టి తెచ్చి ఎరువు తెచ్చి అన్నీ వేసి చేస్తుంది. ఒక్కరోజు మనుషులు లేకపోతే ఈ చేసేస్తాయి. మనుషులు ఉన్నా చేస్తాయి అవి నైట్లో. చూడండి ఎట్లా చేస్తున్నాయో. అయినా మట్టి మాత్రం బాగా తెచ్చేస్తుందండి అమ్మాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్. బాగున్నాయి కదా. కొంచెం బాగా ఇట్లా అది పెట్టేసి కొంచెం ఒక దాంట్లో ఒక పాటు కొన్ని రోజులు అట్లా పెట్టినామంటే పైన అట్లా అది పెట్టాలి. పెట్టి దానిపైన వేరు పైన అట్లా పెట్టినామంటే అవి కొంచెం కదిలించకుండా ఉంటాయి. అవి 2 రోజులు చూస్తాయి, మళ్ళీ అట్లా వెయిట్ ఉంటాయి కానీ మళ్ళీ రావు. చూడండి అన్నీ కుంపట్ల మారే డిస్టర్బ్ చేసినాయి పాపం. పాపం ఇంకా వచ్చిందంటే పాపం వాళ్ళే బాధపడిపోతుంది. అయ్యో ఏం చేసేదా అంటే నేను ఇంత కష్టపడి ఇట్లా చేస్తే ఇట్లా చేసినాయే అంటుంది పాప మా పాప. చూడండి ఎంత బాగా వచ్చినాయి. అంత హెల్దీగా పెడుతుంది వాటికి, అంత హెల్దీగా చూసుకుంటుంది వాటిని పాపము. అవేమంటే అట్లా చేస్తాయి. అదే పనిగా వాటి కోసం టైం స్పెండ్ చేసి చేస్తుంది. చూడండి ఎంత జాగ్రత్తగా పెట్టినా వస్తాయి ఏం చేసినా కూడా. కానీ మరి నేనైతే కొంచెం వెయిట్ పెడతాను మా ఇంటి దగ్గర అయితే. కొంచెం పర్లే చూసుకుంటా వాటి వల్ల కాదు కాబట్టి వెళ్ళిపోతాయి పాపం, అట్లా వెయిట్ పెట్టినామంటే అంతే. ఓకే అండి, బాయ్.